ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. నా తోటి సహోదరులు, సంఘబిడ్డలు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సేవలో నాకు పాలి భాగస్థులై ఉన్న వారికి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో వాక్యం మాట్లాడదామని నేను ఆశిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. 116వ కీర్తన 116వ కీర్తన భాగాన్ని మనం చూస్తే దేవాక్యం వల్ల తెలుస్తుంది. యెహోవా నా మొర, నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఆయన నాకు చెవియొగ్గెను. కావున నా జీవితకాలం అంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. మరణ బంధములను నన్ను చుట్టుకొని ఉండెను. పాతాళపు వ్యాధులను నన్ను పట్టుకొని ఉండెను. శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 116వ కీర్తనలో చదవబడినటువంటి లేఖన భాగ వాక్య ప్రకారంగా యెహోవా నా మొర, నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. దేవుడు యేసుప్రభు మన ప్రార్థన, మన మొర, మన విన్నపాలు ఆలకించే రీతిగా ఉండాలి. యెహోవా నా ప్రార్థన ఆలకించాడు, యెహోవా నా మొర, నా విన్నపములు ఆలకించాడు అన్న దానికి సాక్ష్యమేంటి? ఎలా చెప్పగలదు మనం అనంటే, ప్రియదేని బిడ్డలారా, మనం ప్రార్థించినప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆ కార్యం జరిగిస్తాడో అప్పుడు మన ప్రార్థన విన్నట్టు. మన ప్రార్థనకి ప్రతిఫలం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ దేవుడు ఆ ప్రార్థన జరిగించినట్టు, విన్నట్టు. మనం మొరపెట్టినప్పుడు దేని గురించి అయితే మనం మొరపెడుతున్నామో, దేని గురించి అయితే మనం ప్రార్థిస్తున్నామో అది మన జీవితంలో జరిగినప్పుడు యెహోవా నా మొర ఆలకించున్న, యెహోవా నా విన్నపములను ఆలకించి ఉన్నాడని మనం చెప్పగలదు. కాబట్టి కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఎంత ప్రేమ! దేవుని మీద విస్తారమైన ప్రేమ మనకు కలగాలి అంటే మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తూ ఉంటే దేవుడి మీద ఎంత ప్రేమ, ఆయన అంటే ఎంత ప్రేమ కలుగుద్దో, ఎంత ప్రేమిస్తామో. మనం అడిగినవన్నీ దేవుడు ఇస్తూ ఉంటే దేవుడిని ఎంత ప్రేమిస్తాం. మనం మొరపెట్టినప్పుడు మన మొర నిజంగా ఆలకిస్తూ ఉంటే మనం ఎంత ప్రేమిస్తాం, ఎంత ఇష్టపడతాం, దేవుడిని ఎంత ప్రేమిస్తాం. ఈ లోకంలో ఏ మనుషుల ద్వారాగా జరగని కార్యం, ఎవరు ద్వారాగా జరగని సహాయం ప్రార్థించిన వెంటనే, అడిగిన వెంటనే దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే అది జరిగిన తర్వాత ఎంత ప్రేమిస్తాం. ఓ ఐ లవ్ మై జీసస్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వెంటనే నా ప్రార్థన విన్నాడు, నేను అడిగినవన్నీ దేవుడు ఇస్తున్నాడు అని ఆయన్ని ప్రేమించకుండా ఉండలేం. ప్రియదేని బిడ్డలారా, ఆయనను ఎక్కువగా ప్రేమించాలి అంటే మనము దేవుని వాక్యం పట్ల, దేవుడి పట్ల మనసు కలిగి ఉండాలి. లోక సంబంధమైన మనసు, లోకానుసారమైనటువంటి ప్రేమలు, లోకానుసారమైన జీవితాలు, వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తున్నా కానీ వాళ్ళు దేవుని ప్రేమించలేరు. ఎందుకంటే వాళ్ళు లోకానుసారమైన మనసు, లోకానుసారమైన ప్రేమలు, లోకానుసారమైనటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి దేవుడు అద్భుతాలు చేసినా వాళ్ళు గ్రహించరు, వాళ్ళ మనసు దేవుని వైపు తిరగదు. వాళ్ళు దేవుని ప్రేమించలేరు. అవసరాలను బట్టి దేవుడి దగ్గరికి వస్తారు, అవసరాన్ని బట్టి దైవజనుడి దగ్గర ప్రార్థిస్తారు, అవసరాన్ని బట్టి దైవజనుని ప్రార్థించమంటారు. కానీ వాళ్ళ మనసు, వాళ్ళ ఆలోచన దేవుని వైపు ఉండదు. అందుకనే ప్రియదేని బిడ్డల వారు దేవుని ప్రేమించలేరు. నిజంగా ఆధ్యాత్మికమైన జీవితం కలిగి, లోకానుసారమైన మనసు లేకుండా, లోకానుసారమైన జీవితాన్ని జీవించకుండా వాక్యానుసారంగా జీవించే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తూ ఉంటే దేవుడిని ఎంతో ప్రేమిస్తారు. తన భార్య కంటే ఎక్కువ ప్రేమిస్తారు దేవుణ్ణి, తన బిడ్డల కంటే ఎక్కువ ప్రేమిస్తారు దేవుణ్ణి, తన కొత్త కారు కంటే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారు, తనకున్న ల్యాండ్ లార్డ్ ప్రాపర్టీని ఎంత ప్రేమిస్తారో అంతకంటే ఎక్కువ దేవుని ప్రేమిస్తారు. అందుకని అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు, దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, అలాగే అనేకమైన భక్తులు యాకోబుని ఆశీర్వదించాడు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాపర్టీని కంటే ఎక్కువగా దేవుని ప్రేమించారు. వారి బిడ్డల కంటే దేవుని ఎక్కువగా ప్రేమించారు.
అందుకని దేవుడు ఎవరైతే ఎక్కువగా దేవుని ప్రేమిస్తారో వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇక్కడ ఇంకా వాక్యం కిందకు చూస్తే, ఆయన నాకు చెవి ఎగ్గి ఉన్నాడు, కావున నా జీవితకాలమంతా నేను యెహోవాకు మొరపెట్టుదును. దేవుడు వింటున్నాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటేనే కదా మన ప్రార్థన ప్రతిఫలం దొరికేది. కాబట్టి మరి దేవుడు మనం ప్రార్థించినప్పుడు లేకపోతే మనం మొరపెట్టినప్పుడు మన మొర వింటున్నాడు. కాబట్టి కావున నా జీవితకాలమంతయు నేను ఆయన మొరపెట్టుదును. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ వ్యాధులు నన్ను చుట్టుకొని ఉండెను. ఈ వాక్యములో చదివించిన రీతిగా. కాబట్టి ఇంక కింద ఏముందంటే, మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వ్యాధులు నన్ను పట్టుకొని ఉండెను, శ్రమయు దుఃఖమును నాకు కలిగెను. చూసారు ఈ మాటలు ఎంత కఠినమైనయో? ఎవరు భరిస్తారండి? పాతాళములోకి దిగిపోయేంతగా దిగజారిపోయినటువంటి నీ వ్యాపారం దిగజారిపోయి, నీ కుటుంబ వ్యవస్థ దిగజారిపోయి, నీ జీవితంలో ఆశీర్వాదాలను కోల్పోయి, ధనాన్ని పోగొట్టుకుని, అన్నీ పోగొట్టుకుని పాతాళానికి అంటే దిగజారిపోయిన స్థితికి వచ్చినప్పుడు, దుఃఖమును వేదనయు కలిగినప్పుడు, శ్రమయు దుఃఖము, శ్రమ దుఃఖం అండి. తర్వాత యెహోవా శ్రమయు దుఃఖమును నాకు కలిగాను. శ్రమయు దుఃఖమును కలిగాను. ఎన్ని శ్రమలు, ఎంత దుఃఖం, జీవితం అంతా దుఃఖమే. సంతోషించడానికి ఏమీ లేదు జీవితంలో, ఆనందించడానికి ఏమీ లేదు, చెప్పుకోవటానికి ఏమీ లేదు. అటువంటి జీవితంలో ఉన్నవారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆ మొరంటే ఎంత సంతోషం, ఎంత హ్యాపీ, దేవుణ్ణి ఎంత ప్రేమిస్తారు, దేవుని ఎంత హత్తుకుంటారు. నిజంగా మా జీవితంలో జరిగిన విషయాలను బట్టి నా సహోదరులు, నా సంఘబిడ్డలు, మరి సేవలో నాకు కొంచెం పాలి భాగస్థులైనటువంటి వారితో నేను మాట్లాడాలని ఈ వాక్యం నేను ఈరోజు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరణబంధంలో చుట్టుకున్నప్పుడు పాస్టమ్ గారికి మరి హార్ట్ ఆపరేషన్ చేయాలన్నప్పుడు ఆమెకి ఆపరేషన్ ముందు మరి దగ్గు ఆవేశం వస్తే ఆయన ఆపరేషన్ చేయనన్నాడు. మరలా దేవుడు నేను 2 రోజుల వరకు ఆ దగ్గు ఆవేశమే ఉంటే ఆపరేషన్ చేయనంటే నేను తిట్టి ఆమె ప్రార్థన చేశాను మధ్యాహ్నం. ప్రభా ఆపరేషన్కి సిద్ధమవటానికి దగ్గు ఆవేశం ఆపునైనా, మరి ఆపితే ఏమో ప్రాణము తెప్పరెళ్తుంది, ఆపరేషన్ చేస్తారు ప్రభు అని ప్రార్థించినప్పుడు వెంటనే 2:30కి 3 గంటలకు దగ్గు ఆగిపోయింది, ఆవేశం ఆగిపోయింది. సాయంత్రం 5 గంటలకు ఆపరేషన్ పెట్టారు. ఆపరేషన్ అయిన తర్వాత షుగర్ 500 పెరిగిపోయింది. ఇది ఇప్పుడు ఈమెకి 150 130 ఉండేది, షుగర్ 500 పెరిగిపోయింది. షుగర్ 500 పెరిగితే కాలుకి నరం తీశారు, గుండెకి కోసి గుండెలో వేశారు. మరి గాయాలు అవి పుచ్చిపోయి శరీరం అంతా తినుకుంటూ వెళ్ళిపోతాయి షుగర్ కంట్రోల్ అవునప్పుడు, ఎక్కువ ఉన్నప్పుడు. ఆ షుగర్ 500 షుగర్ ఉండగా షుగర్ లేని ఉంది, గాయాలు చక్కగా మానిపోయి తర్వాత హాస్పిటల్లో మరి 3వ రోజు 4వ రోజు నుంచి మరలా దగ్గు ఆవేశం, ఊపిరితిత్తులు, ఆ డాక్టర్లు చూస్తే ఊపిరితిత్తులు నిమ్మట్టిని, నీరు పట్టేసి ఇన్ఫెక్షన్ వచ్చేసింది. ఇది ఆరోగ్యశ్రీ కార్డులో లేదు, ఇది ప్రైవేట్గా చేయాలి, ఇన్కమ్ మనీ అవుతుంది అని అంటే అప్పుడు మేము సరే స్పెషల్ ట్రీట్మెంట్ చేయమంటే వారు చేశారు. 70,000 రూపాయలు అయ్యింది ఆ ఊపిరితిత్తులకి. మరి ఆయన నీరు పట్టేసి ఇన్ఫెక్షన్. వీటన్నిటి విషయంలో ఆవిడ ఒకటే అంటుంది, అయ్యా నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి. నేను నెత్తి మీద చేసి ప్రార్థన చేస్తాను. కానీ ఆపరేషన్కి ముందు ఆవిడకి ఏమీ లేదు, షుగరు, బీపీ, థైరాయిడ్ అనుకున్నాం. కానీ ఆ హిమోగ్లోబిన్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత ఆ వీడియో పెట్టారు డాక్టర్ గారు. ఏమికి 5 బ్లాక్లు ఉన్నాయి, ఎడమ పక్క మొత్తం కూడా బ్లడ్ నడవకుండా స్టక్ అయిపోయినాయి. ఒక బ్లాక్ ఉంటేనే స్ట్రోక్ వస్తుంది. ఈవిడ ఎప్పుడైనా గుండెలో నొప్పి వచ్చిందా అని అన్నారు, ఎప్పుడు అనలేదు. అసలు ఇన్ని రోజులు ఈవిడ బ్రతకడమే చాలా గ్రేట్, ఎలా బ్రతికింది అని. అప్పుడు కేరళ సిస్టర్స్ అన్నారు, మీరు ఏంటంటే మేము పాస్టమ్ గారు అంటే మీ దేవుడే మిమ్మల్ని ఇన్ని రోజులు బ్రతికిచ్చాడు అని చెప్పాను. లేకపోతే ముందే ఆపరేషన్ ముందే ఒక స్ట్రోక్, ఒక బ్లాక్ ఉంటేనే స్ట్రోక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ టైంలోనే మా వీధుల్లో మా చుట్టుపక్కల 4-5 చచ్చిపోయారు. అందరూ అదే అనుకున్నారు. మరి ఒక బ్లాక్ ఉండి ఒకసారి స్ట్రోక్ వచ్చినట్టే బతకలే చచ్చిపోయారు 2-3. ఈవిడ ఎలా బ్రతుకుద్ది అనుకున్నారు ప్రజలందరూ. కానీ అందరికీ ఆశ్చర్యం, సస్పెండ్. మరి ఎలా ఉందని అందరూ సస్పెండ్. దేవుడు ఇక్కడ అందుకే వాక్యం ఉంది,
యెహోవా నా మొర నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. ఐ లవ్ మై జీసస్. ఎందుకంటే ఆమెని మరణపాశములో నుంచి అంటే 90% రిస్క్, 10% సేవ్ అయ్యే అవకాశం, అటువంటి మరణపాయములో నుంచి చనిపోతాకే సిద్ధంగా ఉన్న ఆ చనిపోయే స్థాయిలో నుంచి ఉన్న మనిషిని దేవుడు చేపట్టుకుని తీసుకొచ్చి సజీవులు గుంచారు. ఇప్పుడు చక్కగా గాయాలు మానిపోయినాయి, హ్యాపీగా ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం పడుకునేటప్పుడు, మధ్యాహ్నం గుర్తొచ్చినప్పుడు ఆమె దేవుని స్తుతించడం, ప్రార్థన చేయటం, దేవుడు నేను బలమైన సేవ చేస్తాను, ఇక దేవుడి కోసం బ్రతుకుతాను, బిడ్డల కోసం. పిల్లల్ని ఎంత ప్రేమించేదో, తమ్ముళ్ళని ఎంత ప్రేమించేదో, కుటుంబాలను ఎంత ప్రేమించేదో. ప్రియమైన బిడ్డలారా, రిలేషన్ పిచ్చి, కుటుంబం పిచ్చి, ఇవన్నీ ఈ పిచ్చిలో చాలామంది స్త్రీలు ఇలాగే ఉంటారు. కాబట్టి దేవుడు ఏం చేసినట్టే, నువ్వు నీ బిడ్డలు ప్రేమించడం కాదు, భర్త కాదు, కుటుంబం రక్త సంబంధాలు కాదు, వీళ్ళని కాదు నువ్వు ప్రేమించేది, నీ ఫ్యామిలీని కాదు నువ్వు ప్రేమించేది, నువ్వు నన్ను ప్రేమించాలి అని ఆవిడ మనసును దేవుడి వైపు తిప్పటానికి దేవుడు గాయం పెట్టి ఈ రోజున ప్రతినిత్యము దేవుడికి మొరపెడుతుంది. కాబట్టి దేవుడు ఈ వాక్యం నెరవేర్చాడు మా జీవితంలో, ఆ కుటుంబంలో. యెహోవా నా మొర నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించున్నాను. ఆయన ప్రేమించకుండా ఉండలేము. ప్రియమైన బిడ్డలు, ఒకవేళ భార్య బిడ్డలు, కుటుంబం, ఇల్లు వాకులు దూరం అయిపోవచ్చు. ఒక పక్కన ప్రియమైన బిడ్డలు అప్పుల సమస్యలు, పాప గురించి పెళ్లి చేద్దరు 10 లక్షలు మేము చేస్తే ఒక ఆయన దగ్గర పెడితే ఆయన చచ్చిపోయాడు 10 లక్షలు ఇవ్వగానే 2-3 నెలలకే. అయితే ఆయన లేడు, మరి మాకు తెలియదు అన్నారు. ఒక పక్కన ఆర్థిక పరిస్థితి, ఒక పక్కన అనారోగ్యం, మాస్టర్ గారు ఈ విధంగా ఇబ్బంది చేసాము. ఒక పక్కన మరి బిజినెస్ పరంగా, వ్యాపార పరంగా ఆ బిడ్డల మీద రిస్కులు ఎన్నో రిస్కులు ఇరుక్కున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైన బిడ్డలారా, ఎవరైనా ఏం చేస్తారంటే భయపడి మార్గాలను ఎత్తుక్కుంటారు, దారులను ఎత్తుక్కుంటారు లోక సంబంధంగా. కానీ మేము దేవునికి మొరపెట్టాం. దేవుడు ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవితకాలమంతా నేను ఆయనను మొరపెట్టుదును, నా జీవితకాలమంతా నేను ఆయనకు మొరపెట్టుదును. మరణబంధములను నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళ వ్యాధులు నన్ను పట్టుకొని ఉండెను. ఈ వాక్యం నెరవేరింది. మా ప్రార్థన ఆలకించాడు. అన్ని విషయాల నుంచి, రిస్కుల నుంచి దేవుడు తప్పించాడు. ఇల్లు కాలిపోయింది, పోయిన ఇదే డిసెంబర్ మరి నెలలో ఇల్లు కాలిపోయింది. మొత్తం ఇల్లు శ్మశానంలాగా అయిపోయింది. నల్లగా ఫర్నిచర్ మొత్తం కాలిపోయింది. ఓ పక్క ఇల్లు కాలిపోయింది, ఓ పక్క పాప మ్యారేజ్ ఆగిపోయి డబ్బులు కూడా లాస్ అయ్యాం 10 lakhs. ఓ పక్కన పాస్టర్ గారు అదే టైంలో కొన్ని రోజులకి ఒక 6 నెలలు పోతే ఆమెకి హార్ట్ కంప్లైంట్ ఉందన్నారు. ఒకదానంటే ఒకటి. కాబట్టి ఇటువంటి టైంలో దేవుడు పరీక్షించేది ఏంటంటే మన ఆత్మీయ జీవితం ఎంత బలంగా ఉంటే ఈ మరణకరమైనటువంటి సమస్యలు, ఈ అనేకమైన విస్తారమైన శ్రమలు, పాతాళపు వేదనలను చుట్టుకున్నాను. పాతాళానికి సాతాను నిన్ను తీసుకెళ్ళిపోయినా కానీ నువ్వు నిజంగా విశ్వాసం కలిగి ఒక ఆత్మీయ జీవితం ప్రార్థిస్తే పాతాళపు యొక్క శర నుంచి దేవుడు నిన్ను విడిపించి ఆశీర్వదించే దేవుడు. అది మా జీవితంలో జరిగింది. ఇలా జరగటానికి కూడా కారణం మా సహోదరులు, సంఘబిడ్డలు అండి, సిస్టర్స్ అండ్ బ్రదర్స్. ఈ విషయంలో మరి సేవకులు, నాతోటి సేవకులు చాలామంది వచ్చి చూసి వారు చూసిన కాడికి చాలా హెల్ప్ చేశారు తోటి సేవకులు. అలాగే నా హైదరాబాద్లో ఉన్న సిస్టర్స్ కూడా అయ్యో ఇల్లు కాలిపోయింది పాస్టర్ గారికైనా వారితో సహాయం చేశారు. అలాగే మహేష్ గారు అయితే కొద్దిగా పెద్ద మొత్తంలో ఆ ఇల్లు బాగుండాలని చెప్పని, మీరు ఆ ఇంట్లో బాగు చేసుకోవాలని చెప్పంటే మరి మహేష్ గారు చాలా పెద్ద మొత్తంలో అమౌంట్ చేస్తే మునుపటి కంటే ఇల్లు ఇప్పుడు ఇంకా బాగుంది. మళ్ళీ అదే ఇల్లు మళ్ళీ రీమోడలింగ్ చేసాం చక్కగాను. మరి ఆ ఇంట్లో నుంచే నేను మాట్లాడుతున్నాను. ఇద్దరి కంటే మంచి బాగుందని వచ్చిన పాస్టర్లు, సోదరులు అయ్యో ఎంత గొప్పగా, ఎంత తక్కువ సమయంలో అంటే 2-3 నెలల్లోనే ఇంత మంచిగా తయారు చేశారు, ఇల్లు చాలా బాగుంది మునుపటికంటూ ఇప్పుడు అని చెప్పన్నారు. ప్రార్థన ఆలకించేవాడు, మన మొర వినేవాడు దేవుడు. అందరూ చెప్తారు నేను ప్రార్థన చేస్తున్నా, రిజల్ట్ రావాలి. ప్రార్థన రిజల్ట్ నాకే కాదు, మా కుటుంబం కోసం చేసే ప్రార్థన తక్కువ. నేను ప్రజల కోసం, సంఘబిడ్డల సహోదరుల కోసం చేసే ప్రార్థనలే ఎక్కువ. నేను ప్రార్థించిన ప్రతిదీ దేవుడు 100% ఏది మిస్ అవ్వలేదు. దేవుడు కొన్ని ఆలస్యం అయితే అవ్వచ్చు,
కొన్ని జరిగినాయి, అందరూ చెప్తారు ఆయన ప్రార్థన మంచిది అంటారు. అది ఒక నానుడి పదంలాగా అయిపోయింది ఏరియాలో. కారణం ఏంటంటే దేవుడు మన ప్రార్థన వింటున్నాడు కాబట్టి వాళ్ళే చెప్తుంటారు సాక్ష్యాలు. బ్రదర్ మీరు ప్రార్థించారు, అది జరిగింది, ఇది జరిగింది చెప్పని. ఎందుకనంటే ఎందుకు వింటాడు దేవుడు ప్రార్థన? ఎవరి ప్రార్థన వింటాడు? యాకోబు రాసిన పత్రికలో నీతిమంతుల ప్రార్థన బహు బలమైనదే అని చెప్పని వాక్యం రాయబడి ఉంది. నీతిమంతుల ప్రార్థన అంటే దేవుడు ఎప్పుడు వింటాడు ప్రార్థన అంటే ఒకటే, ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. కోపము, ఆవేశము, అసూయ, ఈర్ష్య, మరి భేదాలు, మరి ప్రెస్టేజీలు ఇవన్నీ చంపుకోవాలి. ఒక ఆత్మ సంబంధమైనటువంటి స్పిరిచువల్ లైఫ్ నువ్వు జీవించాలి ఒకటే. రెండవది నీతిమంతులు ప్రార్థన వింటాడు. ఒకటే ఆత్మ సంబంధమైన వారు ప్రార్థన వింటాడు, రెండవది నీతిమంతుల ప్రార్థన వింటాడు. మూడవది ప్రియమైన బిడ్డలారా, ఎన్ని శ్రమలైనా పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో ఆయన వెంబడించే వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. కాబట్టి నేను దేవుడిచ్చినటువంటి పని సంఘ కాపరిగా మరి నీ సంతోషము కంటే నా ప్రజల సంతోషం ముఖ్యమని దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నన్ను పట్టుకున్నప్పుడు నా సంతోషం, నా సుఖాల కోసం నేను ప్రార్థించి అడగలేదు దేవుడిని. అయితే దేవుడు తన సంఘం కోసం, తన బిడ్డల కోసం నిలబెట్టి ఉన్నాడని నేను విశ్వాసంతో నడుస్తున్నాను. ఆ విధంగా దేవుని పనిలో ఉన్నాను. కాబట్టి సహోదరులు, మరి హైదరాబాద్లో సిస్టర్స్ చాలామంది ఇప్పుడు నన్ను అన్నట్టు ఉంటారు. మరి అమలా చెస్ట్ గారికి వందనాలు, గ్రేట్ చెస్ట్ గారికి వందనాలు, అలాగే దయాశీల చెస్ట్ గారికి వందనాలు, జయశీల చెస్ట్ గారికి వందనాలు, అలాగే ఉన్న సహోదరులు, ఇంకా హైదరాబాద్లో ఉన్న సహోదరి సిస్టర్లకి మరి వందనాలు. ప్రమీలా చెస్ట్ గారు, హైదరాబాద్ ప్రమీలా చెస్ట్ గారికి మరి వందనాలు. ఇంకా వారి బిడ్డలో మరి అమెరికాలో రీచర్డ్ గారు ఉన్నారు, అమెరికాలో, వారికి వందనాలు. అలాగే వారి చర్చికి వెళ్ళే పాస్టర్ గారు మరి జోసెఫ్ గారికి నా హృదయపూర్వక వందనాలు. కాబట్టి ఇంకా వారి బిడ్డలు ఆయా దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ వారు ఉన్నారు. వారు బహుగా దేవుడు ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ పేర్లు ఎందుకు చెప్పారంటే ఎప్పుడు కూడా నా సేవలో నాకు మరి తోటి సహకారిగా ఉన్నటువంటి జత పని వారిగా ఉండి ప్రతి విషయం మమ్మల్ని అనేక శ్రమల నుంచి దేవుని పని చేయాలి, బ్రదర్ దేవుని సేవ చక్కగా చేయాలి, దేవుని సేవలో ఆయన ముందుకు సాగిపోవాలని ఎప్పుడు నన్ను ప్రోత్సహిస్తారు. వందనాలు. మహేష్ గారికి వందనాలు. మరి అలాగే ఇంకా హైదరాబాద్లో ఉన్న సిస్టర్ గారు, మరి సిస్టర్లకు చాలామంది ఉన్నారు, ఇంకా వారికి వందనాలు, వారి బిడ్డలకు వందనాలు. అలాగే మరి జాయ్సీ సిస్టర్ గారికి వందనాలు. అలాగే మరి బెండు సిస్టర్ గారికి వందనాలు, సునీల్ బ్రదర్కి వందనాలు. మరి వీరందరూ కూడా మా మేలు కోరే బిడ్డలు కాబట్టి మీకోసం అనుదినం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఏలూరులో సహోదరులు మరి ప్రమీల చెస్ట్ గారికి వందనాలు, మధు గారికి వందనాలు, బిడ్డలకి వందనాలు. మరి అలాగే ఉషారాణి గారికి వందనాలు, వారి బిడ్డలకి వందనాలు. అలాగే ఏలూరులో ఇంకా కొంతమంది సహోదరులు ఉన్నారు, వారందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే స్థానిక సంఘ బిడ్డలకు వందనాలు, స్థానిక సంఘస్థులకు అందరికీ నా వందనాలు. ఎందుకంటే సంఘం కూడా ఏ శ్రమలు ఎప్పుడైనా మమ్మల్ని విడిచిపెట్టలేదు. దైవజనుడు మమ్మల్ని ప్రేమించి మా మాటకి ఎంతో విధేయత కలిగి ఉంటారు, వారికి వందనాలు ప్రియమైన బిడ్డలు. అలాగే మా రిలేషన్ పరంగా చాలామంది పాస్టర్ గారి సిస్టర్స్ ఉన్నారు, మరి మా సిస్టర్, మా బ్రదర్స్ ఉన్నారు రిలేషన్ పరంగా, వారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఒక సేవకులుగా మంచి సేవ చేస్తున్నాం, ఎన్నో శ్రమలు, సేవలు ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి ఇన్ని శ్రమలు ఎలా తట్టుకుంటున్నారని అందరికి ఆశ్చర్యం, భయం. ఏంటి ఏళ్ళకి ఇన్ని శ్రమలు ఏంటి, ఏళ్ళకి ఇన్ని బాధలు ఏంటి అని అంటే, మరి ఇందాక నేను వాక్యం ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో తాను ప్రేమించే బిడ్డలంట ఆయన శిక్షించి గద్దేసి వాళ్ళు ఆశీర్దిస్తున్నాడంట. అలాగే ఆయన ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో యోబుని, ఎందుకు అంటే యోబు తను ఎంతగానో నమ్మకమైనటువంటి వాడు. దావీదుని ఎందుకు అడుగులు పాలు చేశాడంటే దావీదు నమ్మకమే. ఎన్ని శ్రమలైనా అబ్రహాముని తన ఏకల కుమారుని అడిగాడు. ఎందుకంటే వీళ్ళు మాట తప్పని వారు, మడుగు తిప్పని వారు, దేవుని కోసం నిలబడేవారు. ఆస్తులు పాస్తులు, ఇల్లు వాకుళ్ళు ఎన్ని అన్నీ ఒక ఎత్తు, దేవుడు ఒక తీరు జీవితాల్లో. అందుకని ఆ భక్తుల్ని పరీక్షించి అలాగే వదలలేదు, వాళ్ళు రెండంతలుగా ఆశీర్వదించాడు. దానియేలు సింహభూములను తీసుకెళ్ళాడు ప్రార్థించినందుకు ప్రతిఫలంగా. కానీ ఆ శ్రమలు అక్కడే వదిలేయలేదు, దేవుడు విడిపించి బబులోను దేశానికి మరి రాజుగా చేశాడు. ప్రార్థన ఆలకించే దేవుడు మా ప్రార్థన ఆలకించాడు. మా సేవలో, మా సంఘంలో మాకు సహకారిగా ఉన్న సహోదరులు, అలాగే రాజమండ్రిలో ఉన్న చాలామంది సహోదరులకి వందనాలు. రాజమండ్రిలో ఉన్న సహోదరులు కూడా మాకెంతో సహకారిగా ఉంటున్నారు, మీరందరికీ వందనాలు.
ప్రియదేని బిడ్డలారా, అలాగే జంగారెడ్డి గుడిలో ఉన్న సహోదరులందరికీ మరి వందనాలు. మరి అలాగే మరి కండక్టర్ గారికి, జంగారెడ్డిలో కండక్టర్ గారికి, వారు మిసెస్ సిస్టర్ గారికి వందనాలు. వీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఎందుకంటే దేవుడు నా పక్షాన ఉన్నాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు. నేను ఎవరి గురించి అయితే ప్రార్థిస్తానో వారు నా ఇంట్లో నా బిడ్డలుగా, మా శ్రమలుగా భావించి ఎంతో దుఃఖ వేదనతో నేను ప్రార్థిస్తాను. అందుకనే దేవుడు విశ్వాసం కలిగిన ప్రార్థన వింటాడు, నీతిమంతుల ప్రార్థన వింటాడు, ఆత్మ సంబంధమైన జీవితం ఎరగితో వాళ్ళు ప్రార్థన వింటాడు. పరిశుద్ధాత్మ కృపావరాలు, దేవుడు తన కృపావరాలు ఎవరికైతే ఇచ్చారో వారిని దేవుడు వాడుకుంటాడు తప్పనిసరిగా. మరి నాకు తెలియదు, మరి ప్రమిళ సిస్టర్ గారు, సిస్టర్లు అందరూ అంటారు, బ్రదర్ మీకు ఎన్నో వరాలు ఇచ్చాడు దేవుడు, స్వస్థ వరం ఇచ్చాడు, వివేచన వరం ఇచ్చాడు, మంచి వాక్య పరిచర్య వరం ఇచ్చాడు, అలాగే దర్శనాలు వరం ఇచ్చారు, ప్రార్థన చేసి చెప్పండి అంటారు. ప్రార్థన చేసి చెప్తాను మీ జీవితంలో ఏం జరగదు, దేవుడు ఏం చేస్తున్నాడని. చాలామంది సిస్టర్ ఫోన్ చేసి ప్రార్థన చేసి చెప్పండి బ్రదర్ మాకు అని చెప్పి అంటారు. అలాగే చెప్తాను, అది వివేచన వరం, దర్శనాల వరం, ఎన్నో వరం. నిజంగా నా దేవుడు చాలా కృపా వరాలు ఇచ్చాడు. అది అందరు సహోదరులు అందరూ చెప్పబట్టి నిజంగా నేను ఆలోచించి ఈ దేవుడు ఇచ్చిన కృపా వరాలు ఆ సహోదరులు అన్నారు. మరి ఒక ఆమె మరి కొయిలగూడలో ఉన్న సిస్టర్, మరి సిస్టర్ గారికి వందనాలు. కొయిలగూడలో సిస్టర్ గారికి, సువర్ణ సిస్టర్ గారికి వందనాలు. వాళ్ళ పాప అంది, చిన్న పాప. అయ్యో అంకుల్ గారు, మీరు ప్రార్థన చేస్తే దేవుడు మాకు ఎన్నో మేలు చేస్తున్నారు, మా కోసం మీరు దేవుడిచ్చిన కృప తలాంతులు మీరు నిలబెట్టుకుని మా కోసం మరింత నమ్మకంగా ఉండాలన్నప్పుడు ఆ చిన్నపిల్ల నా మాటకి నేను కట్టుబడి విధేయుడయ్యాను. ఎందుకంటే నిజంగా దేవుడు ఎన్నుకున్నది ఎందుకు దైవజనుడు అంటే ప్రజల అవసరతల కోసం. కాబట్టి ఇప్పుడు దేని బిడ్డలారా, ఇలాగా దేవుడిచ్చిన కృపావరాలు ఏవైతే దేవుడి వాటిని నిలబెట్టుకుని వాటిని ప్రజల విశ్వాసుల కోసం దేవుడు వాడుకోవటానికి ఇచ్చాడు. కాబట్టి వాటి కోసం నేను ఎంతో ఆసక్తి కలిగి ఉన్నాను, భయభక్తులు కలిగి ఉన్నాను. దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలు చూసి నేను దేవుడికి భయపడుతూ సేవ చేస్తున్నాను. దేవుడు నా సేవ పరిచయాన్ని మా కుటుంబాన్ని ఆస్వాదించాలని, మా బిడ్డలను ప్రార్థించండి. మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను ప్రతి దినము. దేవుడు ఇచ్చిన ఈ సంఘ సహవాసం మీరు పాలి భాగస్తులవ్వండి. ఆర్థికంగా, ఆత్మీయంగా కానీ, మరి అన్ని విషయాల్లో కూడా క్రియారూపకంగా కానీ మీ మీటింగ్స్, సేవలో పాలు పంపులు పొందుకుని మీరు సహకారంగా ఉంటే నేను చేసే పరిచయం అంతట్లో మీరు కూడా పాలి భాగస్తులు అవుతారు. ఆ దేవుడు పరలోక ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇట్లో మీ కొరకు అనుదినం ప్రార్థించే మరి మీ బ్రదర్ కిరీటి భూషణ్ గారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.